కొత్తగా ఎవరైనా వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయాలంటే, నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ దానికి వాటర్ రిపోర్ట్ కావాలి. సో మనం ఏదంటే అది ల్యాబ్ నుంచి మనం వాటర్ రిపోర్ట్ తీసుకుంటే మనకు అది వర్క్ అనేది అవ్వదు. కంపల్సరీ మనం ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ల్యాబ్ నుంచి మనం వాటర్ రిపోర్ట్ తీసుకుంటేనే మన ఫుడ్ లైసెన్స్ అనేది అప్రూవల్ కావడం జరుగుతుంది. మరియు దీనికి స్టాండర్డ్స్ చాలా ఉంటాయి. పారామీటర్ వైజ్గా కొన్ని టెస్టింగ్ రిపోర్ట్లు ఉంటాయి. ఇన్ కేస్ మనం ఒకవేళ గోలీ సోడా ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, దానికి సంబంధించిన వాటర్ అంటే ఏదైతే మనం దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కావడానికి ఉపయోగించే వాటర్ ఏదైతే ఉంటుందో, దాని పారామీటర్ ఏదైతే ఉంటుందో, ప్రోటీన్ లెవెల్స్ కానీ, నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్ కానీ, షుగర్ కంటెంట్ కానీ, నెక్స్ట్ మెగ్నీషియం, ఇవన్నీ ఇట్లా పారామీటర్ వైజ్ మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. మరియు ప్రొడక్ట్ ఎనాలిసిస్ రిపోర్ట్ సపరేట్ ఉంటుంది, ప్రొడక్ట్ లైఫ్ రిపోర్ట్ సపరేట్ ఉంటుంది. లైఫ్ రిపోర్ట్లో వచ్చేసి మనకి 1 month, 2 months, 3 months వ్యాలిడిటీ దాంట్లో రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం వాటర్ ప్లాంట్ల గురించి చెప్పుకుంటే 1 లీటర్ 2 లీటర్ వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు కంపల్సరీ ఐఎస్ఎంఆర్ అనేది ఉండాలి, లేదా బిఐఎస్ స్టాండర్డ్స్తో సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఒక వాటర్ రిపోర్ట్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ రిపోర్ట్ కూడా అటాచ్ చేసుకొని మనం 1 లీటర్ 2 లీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. సో దానికి మనం ఫుడ్ లైసెన్స్ అప్లికేషన్ చేసేటప్పుడే ఆ రిపోర్ట్ అనేది మనం సబ్మిట్ చేస్తేనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ మనకు అప్రూవల్ కావడం జరుగుతుంది. దీని ద్వారా మనం దాంట్లో వచ్చేసి కేటగిరీ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, నెక్స్ట్ వచ్చేసి మినరల్ వాటర్, కార్బోరేటెడ్ అండ్ నాన్ కార్బోరేటెడ్ వాటర్, అన్ని కేటగిరీ మనం యాడ్ చేసుకొని మన మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ అప్రూవల్ చేసుకోవచ్చు. ఇది మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసి ఆల్ ఓవర్ తెలంగాణ, ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫుడ్ లైసెన్స్ వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వారికి, మరి ఇతర స్పైసెస్ అండ్ గ్రోసరీస్, సో ఇవే కాకుండా వాటర్ బేస్డ్ బీవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్, గోలీ సోడా ఇట్లాంటి ఐటమ్స్, సో ఇవే కాకుండా అండ్ గ్రాసరీ ప్రొడక్ట్స్, నెక్స్ట్ వచ్చేసి రీప్యాకింగ్ సంబంధించిన మిల్క్ ప్రొడక్ట్స్, సో ఏవైనా కానీ సో అప్లికేషన్ అనేది మా లైసెన్స్ ఆఫీస్ నుంచి చేసి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ చేసి అప్రూవల్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఆల్ ఓవర్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఏపీ వచ్చేసి మన ఫుడ్ లైసెన్స్ అనేది చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ఫుడ్ లైసెన్స్ కానీ మరి వాటర్ రిపోర్ట్ కానీ మీకు రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చే మరి కాల్ చేయండి, మ్యాచ్ ద్వారా పూర్తి వాళ్ళు తెలుసుకోండి. థ్యాంక్ యూ.